మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫిర్ బార్ మోదీ సర్కార్ అంటూ ప్రచారం చేస్తున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతి గల్లీ గల్లీకి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. గత 10 ఏళ్లలో అభివృద్ధి గురించి చెబుతూ మరోసారి గెలిపిస్తే చేయబోయే పనులపై క్లారిటీ ఇస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కిషన్ రెడ్డికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇలా రోజుకో నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తన సొంత నియోజకవర్గ సికింద్రాబాద్లో రథయాత్ర నిర్వహించారు. వీధిలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ తార్నాక, మెట్టుగూడ డివిజన్లలో ఓపెన్ టాప్ జీప్లో ఆయన ప్రచారం నిర్వహించారు. గత 10 ఏళ్లలో కేంద్రంలోని మోదీ సర్కార్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు కిషన్ రెడ్డి. మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత తమదేనన్నారు. ముస్లిం బిడ్డలకు మోదీ అండగా నిలిచి ట్రిపుల్ తలాక్ రద్దు చేశారని గుర్తు చేశారు. మోదీ హయాంలోనే రామమందిర నిర్మాణం సాకారమైందని తెలిపారు. ఎయిర్పోర్టులు, వ్యవసాయ రంగం, రైల్వే ఇలా ప్రతి రంగం అభివృద్ధి చెందిందన్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి గెలవడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత సికింద్రాబాద్ రూపురేఖలు మారిపోతాయన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం తీరుపై విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి ఆ 3 పార్టీల DNA ఒకటేనని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సొంత నియోజకవర్గం సికింద్రాబాద్ పై ఫోకస్ పెట్టారు కిషన్ రెడ్డి. ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం సికింద్రాబాద్. ఇప్పటి వరకు 5 సార్లు బీజేపీకి పట్టం కట్టారు అక్కడి ఓటర్లు. గతంలో బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఆయనను ఓటర్లు గెలిపిస్తూ వచ్చారు. క్రియాశీలక రాజకీయాల నుంచి బండారు దత్తాత్రేయ తప్పుకున్నాక బీజేపీ తరపున కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కిషన్ రెడ్డికి కూడా 2 సార్లు పట్టం కట్టారు ఆ నియోజకవర్గ ప్రజలు. ముచ్చటగా 3వ సారి గెలిపించి పార్లమెంట్లో అడుగు పెట్టాలని భావిస్తున్నారు కిషన్ రెడ్డి. ఇక ఇదే క్రమంలో బీఆర్ఎస్ నుంచి పద్మారావు బరిలో దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ కు పార్లమెంట్ విజయంతో జోష్ నింపేందుకు సిద్ధమయ్యారు. పద్మారావు గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన అనుభవం ఉంది. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పద్మారావు. గతంలో అసెంబ్లీ స్పీకర్గా కూడా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ బరిలో దిగుతున్నారు. దీంతో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొందని చెప్పక తప్పదు.